వీళ్ళందరి నుంచి విముక్తిని చేసే ఒక యోధుడి పాత్రలో అయితే విజయ్ దేవరకొండ కనబడతాడు అనమాట. లాస్ట్ కు చూయించారనమాట. ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి విజయ్ దేవరకొండ గుర్రం మీద బ్రిటిష్ సైనిక అధికారిని గుంజుకొని వెళ్తా ఉంటాడు అనమాట. అది చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పుడున్న బ్రిటిష్ అధికారులు మన భారతీయులను ఎంతమందిని చంపితే అంతమంది ఆయనకు అన్ని మెడల్స్ వచ్చేటి అనమాట. ఆయన బ్యాడ్జెస్, ఆ బ్యాడ్జెస్ మన భారతీయులను చంపినాక వాళ్ళు ఆ బ్యాడ్జెస్ ని పొందితే వాళ్ళకు ఆ గౌరవం ఉండేదన్నమాట. ఆ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళను ఆ రకంగా సత్కరించేదన్నమాట. కాబట్టి చాలా మంది బ్రిటిష్ అధికారులు వచ్చిర్రు, మన భారతీయులను చంపుకుంటూ మన దగ్గర ఉన్న సంపదను దోచుకొని వెళ్ళారనేసి మనము మన బుక్స్ లో కూడా చదువుకున్నాము, ఇలాంటివి విన్నాము. అది ఈ సినిమాలో అయితే ఒక లైన్ తీసుకొని ఈ లైన్ ప్రకారమే ఈ సినిమాని అయితే నడుపుతారనేసి నాకు అనిపిస్తుంది మిత్రాల. అదే విధంగా మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. అయితే ఇన్ని రోజుల నుంచి మనకు విజయ్ దేవరకొండకు సినిమాలు హిట్ లేక బాధపడతాడు విజయ్ దేవరకొండ. ఈ 14వ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఎందుకంటే ఆ వీడియో, ఆ సన్నివేశాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక వేరే లైన్ లో వెళ్ళిపోయిండు.